అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, ఏంటి సార్ ఉన్నట్టుండి కొంతమంది నాయకులు అంటే ఎప్పుడు జగన్‌తో ఉండేవాళ్ళు, జగన్ ద్వారానే వచ్చిన వాళ్ళు, జగన్‌కి నమ్మిన బంటుల్లాగా ఉన్నవాళ్ళు అందరూ ఉన్నట్టుండి యూటర్న్ తీసుకుంటున్నారు. ఉదాహరణకు అంబటి రాయుడు లేదా ముద్రగడ పద్మనాభం గారు వీళ్ళందరూ నరనరాన వాళ్ళకున్నాయి జగన్ దగ్గరతో కలిసి వెళ్ళాలని చెప్పేసి. కానీ అనుకోకుండా మళ్ళీ టీడీపీతో ఎలా కలిసే అవకాశం లేదు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఇంతకుముందు వాళ్ళు చేసిన రాజకీయాలు గాని, లేదంటే అంబటి రాయుడు గారు ఇంతకుముందు ఆయన ఇంతకుముందు సోషల్ మీడియాలో చేసిన హంగామా గాని. సో, ఇంక వాళ్ళకున్న ఆప్షను జనసేన. సో, జనసేన ద్వారా వెళ్దామని చెప్పేసి. ఎలాగో జనసేనకి కూడా నాయకులు కావాలి కాబట్టి తీసుకుంటారని చెప్పేసి. ఏంటి అందరూ నాయకులు సడెన్‌గా ఇలా యూటర్న్ తీసుకోవడము, జనసేనని ఆదర్శంగా తీసుకోవడం దీనివల్ల ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్‌ని తీసుకోవచ్చు కదా వీళ్ళు. అంటే మనకి ఒక తెలుగు సామెత ఉంది కదా, దూరపు కొండలు నునుపు అని చెప్పని. జగన్మోహన్ రెడ్డి గారిని దూరంగా చూస్తా ఉన్నంత వరకు వీళ్ళకి చాలా అద్భుతమైన, అమోఘమైన ఆ అనురాగం, ఆప్యాయత కురిపించగలిగిన నాయకుడిలాగా వాళ్ళకి కనిపించారు. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఆయనకి చేరువుగా వెళ్ళారో, ఆయన నైజం ఏంటి, ఆ పార్టీలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నాయకులు ఏమనుకుంటున్నారు, అనుభవపూర్వకంగా ఆయనతో పాటు సేల్ అయ్యి ఉండి సంవత్సరాల తరబడి ఆయన వెనక ట్రావెల్ అయ్యి ఉన్న నాయకులు ఇవాళ ఎటువంటి అనుభవాలు ఫేస్ చేస్తున్నారు అనేది వీళ్ళకు కూడా ప్రత్యక్షంగా అనుభవంలోకి రావడం జరిగింది. స్వయంగా వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి ప్రయత్నం చేసిన సందర్భంగా అంతకుముందు అంటే ఒక రాజకీయాల గురించి పెద్దగా ఆస్పిరేషన్స్ లేని రోజు ఒక క్రికెటర్ గా తనకున్న క్రేజ్ తోటి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం వేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఏదో ఆశించి పదోడు ఆశించి జగన్మోహన్ రెడ్డి గారి వెనక ర్యాలీ అయిన రోజు జగన్మోహన్ రెడ్డి గారి వాస్తవ నైజం ఏంటి అనేది అంబట్రాయుడికి చాలా స్పష్టంగా తెలిసి రావడం జరిగింది. కాబట్టి ప్రజల్లో నాకున్న ఫాలోయింగ్, యూత్ లో నాకున్న క్రేజు, ఈ నేపథ్యంలో నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి నాకున్న క్రెడిబిలిటీ నేను చెడగొట్టుకోవటం అని చెప్పని రిలీజ్ అయ్యి చాలా త్వరగా జ్ఞానోదయం అయింది. వాస్తవంగా అంటే అంబట్రాయుడు క్రికెటర్ గా చాలా ఎత్తుపలాలు చూశాడు. తను చాలా టీములు మారాడు, చాలా ఎత్తుపలాలు చూశాడు, కన్సిస్టెన్సీ లేకుండా చేసుకున్నాడు. కానీ రాజకీయాల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అంటే అంచెనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు అనుకొని రేపెప్పుడో వ్రతం చేయటం కన్నా ఇప్పుడే దూరం జరిగిపోతే బెటరు. జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన పార్టీలోనూ సెయిల్ అయ్యి రేపెప్పుడో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవటం కన్నా ఇప్పుడు దూరంగా జరగటమే బెటర్ అని చెప్పని ఒక నిస్తాప్రాయానికి వచ్చేసి అంబట్రాయుడు దూరం జరిగిపోవటం జరిగింది. అదే సందర్భంలో బహుశా దూరం జరిగిన 2-3 రోజుల్లోనే మళ్ళీ తిరిగి పవన్ కళ్యాణ్ గారితో చర్చలు జరపడం ద్వారా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం పట్ల, పవన్ కళ్యాణ్ గారి వైఖరి పట్ల అభినందిస్తూ ప్రకటన చేయడం ద్వారా తన రాజకీయ ప్రస్థానం ఎటు జరగబోతుంది అనేది ఒక సంకేతాలు పంపించడం జరిగింది. ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారిది. ముద్రగడ పద్మనాభం గారు వాస్తవంగా కొంత టిపికల్ నేచర్ అయింది. ఆయన సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు, దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. పలు సందర్భాల్లో మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించే నేపథ్యం ఉంది. తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి దూరం జరిగి కాపు ఉద్యమానికి పరిమితం అయ్యి కాపు రిజర్వేషన్ సాధన కోసం మాత్రం నేను కట్టుబడి ఉన్నా, నేను ఇంకా క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగను అని చెప్పని ఆ కాపు రిజర్వేషన్ సాధన సందర్భంగా 2014 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద ఎంతగా ఒత్తిడి తీసుకొచ్చింది చూసాం మనం. అదే సందర్భంలో ఆనాటి ప్రభుత్వం కాపు రిజర్వేషన్ ఇచ్చే దిశగా చిత్తశుద్ధి ప్రదర్శిస్తున్నా కూడా ఆ రోజు జస్టిస్ మంజునాథ్ గారితో బీసీ కమిషన్ అపాయింట్ చేసి ఆ కాపు రిజర్వేషన్ కోసం అని చెప్పని వారికి ప్రాపర్ డేటా ప్రొవైడ్ చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా పల్స్ సర్వే కండక్ట్ చేసి ఆ డేటా మంజునాథ్ కమిషన్ కి ఇచ్చి వారి దగ్గర నుంచి రికమెండేషన్స్ తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థన అసెంబ్లీ ద్వారా తీర్మానం చేసి 5% రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించి అదే సందర్భంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి ఆ కేటాయింపులు చేసిన డబ్బు ద్వారా కాపులకి ఎక్స్క్లూజివ్ గా వారి సంక్షేమం కోసం పలు పథకాలు అమలుపరిచినా కూడా నిత్యం ముద్రగడ పద్మనాభం గారు చంద్రబాబు నాయుడు గారి పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల విషం జిమ్మారనేది వాస్తవం. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి నేను కాపు రిజర్వేషన్లు ఇవ్వటానికి సిద్ధంగా లేను, అది నా పరిధిలోకి అంశం కాదు, నా పరిధిలో లేని అంశం పట్ల నేను వాగ్దానం చెయ్యను అని చెప్పని ఒక విస్పష్ట ప్రకటన చేసినా కూడా ఇవ్వటానికి సాహసించి ముందుకొచ్చి
దాని సాధన దిశగా ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వాన్ని ఏమో నిత్యం విమర్శిస్తున్న ముదగడ పద్మనాభం గారు కాపు రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పని అదే తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో ప్రకటన చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మాత్రం అమితమైన ప్రేమ ఆపేక్ష కనపరిచింది వాస్తవం. అదే సందర్భంలో గత ప్రభుత్వ హయాంలోనే చివరి రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ కి 10% అదనపు రిజర్వేషన్ కల్పించిన దృష్ట్యా ఆ వెసులుబాటుని రాష్ట్రాలు తమ ఇష్టారీతిన తమ అవసరాల రీత్యా ఉపయోగించుకోవచ్చు అని చెప్పని వెసులుబాటు కల్పించిన రీత్యా తెలుగుదేశం ప్రభుత్వం ఆ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో ఎక్స్క్లూజివ్ గా కాపుల కోసం 5% రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. అయినా సరే ముదగడ పద్మనాభం గారు మాత్రం 5% రిజర్వేషన్ కల్పించిన చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆ సానుకూలత ప్రదర్శించకపోగా ఆ ద్వేషభావాన్ని కొనసాగించారనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీసీలను రెచ్చగొట్టారు. అంటే కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ద్రోహం చేస్తున్నారు అని చెప్పని జస్టిస్ ఈశ్వరయ్య, ఆర్ కృష్ణయ్య వంటి వారి చేత బీసీ సదస్సులు ఏర్పాటు చేసి తద్వారా బీసీల్లో ఓట్ల పోలరైజేషన్ తెచ్చుకున్నారు. ఆ తెచ్చుకొని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఓడించినా కూడా ఈ తన అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన 5% కాపు రిజర్వేషన్ ని జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరచలేదు, రద్దు చేశారు. అయినా సరే గత ప్రభుత్వ హయాంలో చాలా ఉద్యమాలు చేసిన, ప్రభుత్వాన్ని నిత్యం ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేసిన ముదరగడ పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మాత్రం ఆ స్ఫూర్తి ప్రదర్శించలేదు, ఆ ఉద్యమాన్ని ఎంచుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం నిలదీసే ప్రయత్నం కూడా చేయకపోవటం ఒక రకంగా ప్రజలను ఆశ్చర్యపరిచింది. అంటే ఈయన పొలిటికల్లీ మోటివేటెడ్, చంద్రబాబు నాయుడు గారు ఓటమి కోసమే ఉద్యమం చేసినట్టు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం ఉద్యమం చేసినట్టు తప్ప, కాపు వర్గాలకి ఆ రిజర్వేషన్ సాధన కోసం చేసిన ఉద్యమంగా లేదు ఇది అని చెప్పని కూడా ప్రజలు భావించిన పరిస్థితులు. ఇటువంటి సందర్భంలో చివరికి ఇవాళ మరి ఆయనకి కూడా క్రియాశీలక రాజకీయాల నుంచి దూరం జరిగానని చెప్పుకున్న ఆయన కూడా మళ్ళీ తిరిగి క్రియాశీలక రాజకీయాలకు రావాలని చెప్పని ప్రయత్నం చేయటం, ఇన్నాళ్లుగా ఏ మమకారం అయితే జగన్మోహన్ రెడ్డి గారి వైపు ప్రదర్శిస్తా వచ్చారో ఆ పార్టీ నుంచే తను కూడా మళ్ళీ నిలబడాలని చెప్పిన ఒక నిర్ణయానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అప్రోచ్ అయిన సందర్భంగా వైసీపీ పార్టీలో ముద్రగడ గారు చేరబోతున్నారు అని చెప్పని వార్తలు వచ్చాయి. అదే సందర్భంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కలిపి సైజ్తో ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా కాపు డామినేషన్ ఉన్న ప్రాంతాల్లో తెలుగుదేశం జనసేన కూటమి వల్ల వైసీపీ విజయావకాశాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి అని చెప్పని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభావం చూపబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధానమైన సామాజిక వర్గంగా ఉన్న కాపు, తెలగ, ఒంటరి, బలిజ వర్గాలు జనసేన పార్టీకి అనుకూలంగాను, తెలుగుదేశం కూటమికి అనుకూలంగాను, అదే సందర్భంలో అధికార వైసీపీ కూటమికి ప్రతికూలంగాను నిర్ణయాలు జరగబోతున్నాయి, వారి ఓట్లు ఆ దిశగా పోలరైజేషన్ అవ్వబోతున్నాయి అని చెప్పని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీలైనంత వరకు దాన్ని న్యూట్రల్ చేయడం కోసం ముదరగడ పద్మనాభం గారిని తన పార్టీలోకి ఆహ్వానించాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి కూడా చాలా తీవ్రంగా ప్రయత్నం చేశారు. చేసినా కూడా చివరకు ముదరగడ పద్మనాభం గారు నిన్న ఒక స్పష్టతతో కూడిన నిర్ణయం తీసుకోవడం జరిగింది. జనసేన పార్టీలో జాయిన్ కావాలి అని చెప్పని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా కూటమి దిశగా అడుగులేయడానికి ఆయన కూడా సిద్ధం వ్యక్తం చేయడం జరిగింది. అంటే ఇక్కడ అంబటి రాయుడు గాని, ముదరగడ పద్మనాభం గారికి గాని జగన్మోహన్ రెడ్డి గారి వాస్తవ నేపథ్యం ఏంటి, వాస్తవ దృక్పథం ఏంటి అనేది ఒక స్పష్టతతో కూడిన అవగాహన, అనుభవం ఏర్పడిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇవి ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి నైజాన్ని ప్రజల ముందు మరింతగా ఎక్స్పోజ్ చేస్తున్న పరిస్థితులు. అంటే నిన్నటి వరకు ఆయన నాయకత్వాన్ని శ్లాఘించిన వాళ్ళు, ఆయన వెనక ర్యాలీ అవ్వాలని ఆలోచన చేసిన వాళ్ళు, ఆయన నాయకత్వంలో కొనసాగాలని ఆలోచన చేసిన వాళ్ళు ఈ రోజు ఆయన నుంచి దూరంగా జరుగుతున్న నేపథ్యంలో, ఆల్రెడీ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ సొంత చెల్లెలు, తల్లి దూరంగా జరిగిపోయిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు, సామాజిక సంబంధాల పట్ల ఎంత మాత్రం కమిట్మెంట్ ఉంటుంది ఆయనకి అని చెప్పని ఒక స్పష్టతతో కూడిన సందేశం ప్రజలకు ఇచ్చినట్టయింది. కాబట్టి వాళ్ళ ముదరగడ పద్మనాభం గారైనా, అంబటి రాయుడైనా జనసేన పార్టీ వైపు ఆకర్షితులు అవ్వటం అనేది 100కి 100 జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ విజయావకాశాలకి ఒక చెంపపెట్టు లాంటి పరిణామాలుగానే మనం పరిగణించాలి. ధన్యవాదాలు సార్, మీ స్పందన తెలియజేసినందుకు. చూద్దాం మరి నాయకులంతా ఒక్కొక్కరుగా గెలవబోతున్న కూటమి వైపే అందరూ వెళ్తున్నారు. చూద్దాం మరి ఏం జరగబోతుందో కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. ధన్యవాదాలు సార్.